Hello everyone, welcome to America Meets Telugu Vlogs and welcome to another vlog. మేము ఇవాళ స్టేట్ ఫేర్కి వెళ్తున్నాము. అంటే ఇక్కడ ఎవ్రీ స్టేట్ మొత్తానికి ఒక ఎగ్జిబిషన్ లాగా చేస్తుంటారు. అంటే మనకు నాంపల్లి ఎగ్జిబిషన్ లాగా ఫుడ్ ఇంకా అన్నీ డిఫరెంట్ ఉన్నాయంట. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఫుల్ ట్రాఫిక్ ఉంది ప్రస్తుతానికైతే. మేము ఇంకో 5 minutesలో అక్కడ రీచ్ అయిపోతాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో ఏమేమి ఉంటాయో అన్నీ మీకు క్లియర్గా చూపిస్తా. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అదిగో చూడండి అక్కడే, ఇదంతా దానికోసమే. సేమ్ మన నాంపల్లి ఎగ్జిబిషన్ లాగానే అనిపిస్తుంది నాకు. మనం రీచ్ అయిపోయినాం ఆల్మోస్ట్. ఇక్కడ పార్కింగ్ దగ్గరకు వచ్చినాం. ఎంతమంది ఉన్నారు చూడండి. అమ్మో, ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ ఏరియాలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికే వస్తారంట. నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, చూద్దాం. అదిగోండి ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకుంటున్నారు. వచ్చేసాం మనం. ఒకసారి పార్కింగ్ చూడండి, కార్ చూడండి. చూస్తా. ఇటు లేవా? ఇవన్నీ బైక్స్ కా, మోటార్ సైకిల్. ఇప్పుడు పార్కింగ్ వెతుకోవడమే చాలా పెద్ద పని ఇక్కడ. కార్ దిగి స్ట్రోలర్లో కూర్చోబెట్టాం. ఎంట్రన్స్కి వెళ్ళాలంటే చాలా దూరం. ఏం నడుచుకుంటూ వెళ్ళాలి అని ఇంత ఎండలో అని అనుకుంటున్నాం. ఈ అంకుల్ వచ్చి రైడ్ కావాలా అని అడిగాడు. అబ్బా సాయిరామ్ అనుకున్నా నేనైతే. మనకు అవసరం ఉన్నప్పుడు ఇట్లా ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. సేమ్ మనకు టెంపుల్స్ లో ఉంటాయి కదా, అలాంటి గోల్ఫ్ కార్ట్ లో తీసుకెళ్లారు. ఎంట్రన్స్ ఇది మస్తు పెద్దగా ఉంది, ఏదో ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి వచ్చినట్టు. జనరల్గా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి టికెట్స్, కానీ మేము డైరెక్ట్గా ఇక్కడ తీసుకుందామని వచ్చాం. ఇదిగోండి, ఇది టికెట్ కౌంటర్. ఆన్లైన్లో $16 ఉంటే ఇక్కడ $12కే పెట్టారు, అంటే తక్కువకే వచ్చింది. మేము ఇక్కడ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసినాం. ఇదిగోండి ఇట్లుంది, చాలా పెద్దగా ఉంది. నేను ఏందో చిన్నదేమో అనుకున్నా కానీ చాలా పెద్ద ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టారు ఫొటోస్ దిగడానికి. చాలా ఉన్నాయి స్టాల్స్ అవి ఇవి. ఎంత పెద్ద ఉన్నాయి. ఇంత ఎండలో కూడా వీళ్ళు బాగానే ఆడుతున్నారు. సేమ్ మన ఊరు జాతర లాగానే ఉంది. ఇక్కడ కొంచెం హ్యాపెనింగ్ ఉంది. అరే మనం కూడా చిన్న కాన్సర్ట్ లాగా పెట్టి ఎంత క్రౌడ్ ఉంది చూడండి, అంత తాగే వాళ్ళే. ఎక్కడ చూసినా బియర్ పట్టుకొని వెళ్తున్నారు. అదేంటి బడ్వైజర్ కి ఒక పెద్ద స్టోరే పెట్టినట్టున్నారు.
అందరు బియర్స్ పట్టుకొని వెళ్తున్నారు. బడ్వైజర్ చాలా పెద్దది. ఇగో ఈ కార్నర్ చూస్తే పైన చూడండి, ఈ కార్నర్ చూస్తే సేమ్ నాంపల్లి ఎగ్జిబిషన్ లానే అనిపిస్తుంది. ఇదిగోండి ఇదిగోండి పైన రోప్ వే ఉందని చెప్పిన కదా, మేబీ ముగ్గురు వెళ్తున్నారు. అవును అదొకటి. చాలా బాగుంది కదా ఇట్లా వ్యూ. మేము వీక్ డే వచ్చినాం, ఇంత క్రౌడ్ ఉంది. వీకెండ్స్ కి ఎట్లుంటుందో. ఇంకా కొంచెం ఎండ ఉందని ప్రస్తుతానికైతే ఎక్కడెక్కడ కొంచెం నీడగా ఉందో ఆ ప్లేస్ కే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. మా కోసం కాకపోయినా అట్లీస్ట్ వీడి కోసమైనా. ఏదో అగ్రికల్చర్ బిల్డింగ్ అంట, అంటే అన్ని మేబీ ప్లాంట్స్ అవి ఉన్నాయి. ఓకే, ఫార్మర్స్ పెట్టుకుంటారంట సీడ్స్, ఇట్లా ఏమన్నా ప్లాంట్స్ కి రిలేటెడ్ ఏమన్నా ఉంటే. ఐ థింక్ ఫ్రెష్ ఐస్ క్రీమ్ ఉంది అనుకుంటా. చూడు అందరు ఐస్ క్రీమ్ తింటున్నారు. ఇక్కడ ఒక డైరీ బాన్ ఉంది, అంటే మేబీ ఫ్రెష్ అనుకుంటా. కుక్కీడో ఐస్ క్రీమ్ అంట, ఫ్రెష్ అని ఇక్కడ అమ్ముతున్నారు. కోన్ అడిగితే వాళ్ళు ఇంత పెద్దది ఇచ్చారు చూడండి. ఆమెనే కోన్ పట్టుకోలేమని ఫ్లిప్ చేసి నాకు ఇక్కడ ఒక బౌల్ లాగా ఇచ్చింది. బటర్ స్కల్ప్చర్స్ అంట. ఇక్కడ చూడండి ఎంత బాగా చేశారు. అదిగోండి అక్కడ ఎగ్స్ పెట్టారు. ఐస్ క్రీమ్ అవి చిన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, సో వాటితో అదిగోండి అందరు పట్టుకొని పోతున్నారు. అక్కడ సాల్ట్ అండ్ కారం పెట్టి పెట్టారు, ఫ్రీగానే పట్టుకొని తీసుకెళ్తున్నారు. నాకు చికెన్ ఎగ్సా కాదా అని డౌట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ చికెన్ బొమ్మ చూసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా. ఫ్రెష్ జ్యూస్ ఉంది ఇక్కడ, ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇదంతా అగ్రికల్చర్ రిలేటెడ్ ఎగ్జిబిషన్. సో చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ ఫ్రెష్ ఫ్రూట్స్. ఇదంతా అదే వెజిటేబుల్ మార్కెట్ లాగా ఉంది. సో బేసిక్గా ఒక్కొక్క స్టాల్ లాగా పెట్టారు అన్నట్టు. ఇదేదో డిస్కవరీ గార్డెన్ అంట. మనం ఇందాక అగ్రికల్చర్ అన్ని చూసింది ఈ బిల్డింగ్ నుంచే. ఇదంతా అదే చూడండి ఎంత బాగా డెకరేట్ చేసిండ్రు. చాలా బాగుంది. ఎంత నీట్గా సిస్టమేటిక్గా పెట్టింది చూడండి అన్ని. వాడి హ్యాపీనెస్ చూడండి, దాంట్లోకి ఇంత చిన్న దాంట్లోకి ఎట్లా వెళ్తున్నాడు. యూ కెన్ గో. ఇదంతా ఇట్లా పొడవుగా వచ్చి ఇక్కడ ఎగ్జిట్ ఉంది. చూద్దాం వాడు వస్తాడేమో.
మేము ఇట్లా లోపలికి ఏదేదో గార్డెన్ లాగా ఉంటే దాంట్లోకి వచ్చాము. వాడు ఎంత మంచిగా తిరుగుతుంది చూడండి. పద 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 పద. ఏమో అక్కడ ఏదో ఉంది, వాటర్ తో ఆడుకుంటారు పిల్లలంతా. ఓ జస్ట్ ఇట్లా స్ప్రింక్లర్స్ లాగా పెట్టారు కదా. మా వాడు కూడా వెళ్తా అని చూస్తున్నాడు. ఇదిగోండి నాంపల్లి ఎగ్జిబిషనే సేమ్. ఓ పోలీస్. ఎంత వెళ్తే అంత ఉంది, ఇంకా చాలా పెద్దది. ఎటు లాబ్స్టర్ లవర్స్ అంట. ఇక్కడ కూడా చాలా హ్యాపెనింగ్ ఉంది, అంటే బిజీగా. ఏం తింటారా నాయన, ఎంత తింటారో ఏమో. ఒకసారి ప్రైజెస్ చూడండి. ఇదంతా ఫుడ్కే, మాక్సిమం చాలా మంది ఫుడ్కే వచ్చినట్టున్నారు ఇక్కడ. తిరుగుతూనే ఉన్నారు. ఐస్ కోల్డ్ బీర్ అంట. ఎక్కుతున్నాం. టికెట్ ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. పర్ పర్సన్ వన్ వే అయితే $6, రౌండ్ ట్రిప్ అయితే $10. కిట్ కి కూడా చార్జ్ చేస్తున్నారు. మేము రౌండ్ ట్రిప్ తీసుకున్నాం, సో $30 అయింది ముగ్గురికి కలిపి. చూడండి అలా మూవింగ్ ఉన్నప్పుడే కూర్చోవాలి మనం కూడా. నెక్స్ట్ మనమే. అదా చూడు ఎంత హైట్ వచ్చేసాం మనం. కన్నయ్య కింద చూడు, కింద చూడు, కింద చూడు. లైక్ ఇట్ బేటా. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం మనం. పైన నుంచి ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ వేస్తున్నాం. సన్సెట్ టైం అవుతుంది, వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఈ స్లైడ్ ఎంత పెద్దగా ఉందో.
టౌన్ అంటారు. నేను ఇందాక మ్యాప్లో చూసిన క్రిల్ టౌన్ ఇదే అయితే. ఇక్కడ హౌసెస్ అన్ని సెట్ లాగా పెట్టారు. మేబీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కాంట్రాక్టర్స్ అయి ఉంటారు. మోడల్ హౌసెస్ లాగా పెట్టారు. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. మళ్ళీ రౌండ్ ట్రిప్ కదా, మనకి ఇక్కడ ఇంకో టికెట్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవ్వడం. ఈ సైడ్ ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు. కానీ మమ్మీ చూడు. హాయ్ మమ్మా. అన్న ఎంత హైట్ ఉండు. ఇవ్వండి, ఇవన్నీ ట్రాక్టర్స్ పెట్టారు. ఇవంతా ప్రొక్లీనర్స్. ట్యాంక్ ట్యాంకర్, ఆర్మీ ట్యాంక్. అది అక్కడ బిగ్ డాగ్ అది బఫ్లో బొమ్మలు ఉన్నాయి. బఫ్లో ఇదిగోండి, ఇవన్నీ ఆర్వీస్. మన ఎగ్జిబిషన్ లాగా క్లాత్స్, బ్యాగ్స్, చెప్పులు ఇలా ఎక్కువ లేవు. మోస్ట్లీ వీళ్ళంతా బ్రాండెడ్ షాప్స్, అవుట్లెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ ఫుడ్, మ్యూజిక్, కార్స్, ఆర్వీస్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్వి లైక్ ఫ్రెష్ సీడ్స్, ప్లాంట్స్, వెజిటబుల్స్ అండ్ యానిమల్స్ ఎగ్జిబిషన్ లాగా ఉంది. ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ వ్యూ చూడండి, ఏదో స్విట్జర్లాండ్ లో వెళ్తున్నట్టే ఉంది. ఈ పైన ట్రీస్ అవి ఇవి అంతా నాకు బాగా నచ్చింది. చేసాం. ఓకే. ఇప్పుడు ఇటువైపు ఇంకో మ్యూజిక్ బ్యాండ్ ఉంది. సో అందుకే మనం ఇటు సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఎప్పుడో 50s, 60s లో పీపుల్ ఎలా ఉండేనో అలా కాస్ట్యూమ్స్ తో ఫోటో దిగుతున్నారు. ఇక్కడ కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ లైన్లో వెయిట్ చేస్తున్నారు కాస్ట్యూమ్స్ వేసుకొని. ఇక్కడ ఏదో పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్ లాగానే ఉంది. ఇంతమంది కూర్చొని అండ్ నిల్చొని ఉన్నారు చూడండి. ఆయన చెప్పేది బ్యాక్ సైడ్ వాళ్ళకు వినిపిస్తుందో లేదో కానీ ఇంతమంది ఉన్నారు కదా. ఈ కనిపించే బిల్డింగ్ ఉంది కదా, దీంట్లో ఒక పెద్ద లాటరీది అండ్ కాన్సర్ట్ అవుతుంది. చాలా మంది వెళ్ళారు. మేబీ ఏదైనా పాపులర్ సింగర్ అయి ఉంటాడేమో. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు ఎంత హైట్ ఉన్నారో. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చాలా హైట్ ఉన్నారు. వీళ్ళు హైట్ ఉంటారు కూడా. చిన్నపిల్లలే పెద్దవాళ్ళలాగా అనిపిస్తుంటారు. నాకైతే ఇక్కడ ఉన్నంతసేపు నాంపల్లి ఎగ్జిబిషనే గుర్తొస్తుంది. మనకున్నంత స్టాల్స్ లేవు కానీ
చూడ్డానికి మాత్రం అలాగే ఉంది. ఎలిఫెంట్ ఇయర్స్ పూరీలు పెద్ద ఉంటుంది. పూరీలు పెద్దగా వేస్తారు, అదే ఎలిఫెంట్ ఇయర్స్. మావాడు ఏదో లైట్ కొనుక్కున్నాడు. వాడు అది పట్టుకుంటే నాకైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో ల్యాంప్ పట్టుకున్నట్టే అనిపించింది. సో ఇదండి మనం గేమ్స్ది ఇంకా యానిమల్స్ది ఎగ్జిబిషన్ చూడాలి. We will continue with the games and animals in second part because video length ఎక్కువైపోతుంది. Until then please subscribe చేసుకోండి. See you in part 2.